నమస్కారం అండి. దిస్ ఇస్ #you. దేశమంతటా ఉత్కంఠత చెందిన ఎలక్షన్స్గా చూసుకోవాలి బీహార్ ఎలక్షన్స్. ఎందుచేతనంటే 20 ఏళ్లుగా నితీష్ కుమారే ఉండగా, అది కాకుండా 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గద్ద దిగకుండా ఈ రోజు దాకా ఏలుతున్న రాజ్యంలో చూసుకుంటుంటే బీహార్ ఎలక్షన్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రతి ఒక్కరికి ఉత్కంఠగా ఉంది. ఈ రోజు మనం ఎగ్జిట్ పోల్స్లోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు జస్ట్ ఒక సినాప్సిస్ ఇందాం. ఒకసారి ఎలా జరిగింది ఎలక్షన్స్ అని చూసుకుంటే, ఎన్డీఏలో మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఇంకా జేడీయూ అండ్ అదర్స్ పార్టిసిపేట్ చేయగా, మహాగఠబంధన్లో మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ ఇంకా కాంగ్రెస్ వీళ్ళిద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్ స్వరాజ్ పార్టీ ఏదైతే కంటెస్ట్ చేశారో, అలాగే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఎంఐఎం పార్టీ కూడా కంటెస్ట్ చేశారు. వాళ్ళది సీమాచల్లో ఈరోజు సెకండ్ ఫేజ్ పోలింగ్ నడుస్తుంది. 2020లో సీమాచల్ ప్లేస్లో ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. ఈరోజు చూసుకుంటే కనుక ఎన్డీఏ బ్యాంక్ అవుతున్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనుకుంటే, 20 ఏళ్లుగా ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం లీడర్షిప్, ఇది కాకుండా 11 years ఆఫ్ నరేంద్ర మోడీ, ఈ 2 ప్లస్ పాయింట్స్ వాళ్ళు ముందు పెట్టుకుని వెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీ మహాగఠబంధన్ వాళ్ళు ఫోకస్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే యాంటీ ఎన్కంబరెన్సీ, మిస్ రూలింగ్ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో వీటిని బ్యాంక్ చేసుకుంటా వాళ్ళు ప్రామిసెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే 64% పోలింగ్ జరిగింది. పోలింగ్ నమోదైంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ పోలింగ్ ఈరోజు సీమాచల్లో జరుగుతుంది. మళ్ళీ మనం వేచి చూడాలి దాని గురించి పోలింగ్ ఎలా వస్తుంది అనేది. అండ్ ఈ ఎన్నికలు చాలా స్పెషల్గా నిర్వహిస్తున్నారు. ఒక రకమైన కీన్ అటెన్షన్ ఉంది ప్రతి ఒక్కరికి బీహార్ పైన. వై బీహార్ అని ఆలోచిస్తే కనుక నితీష్కి, లాలూ ప్రసాద్ యాదవ్కి ప్రాబబుల్లీ వాళ్ళ ఏజ్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఇది వాళ్ళ ఆఖరి ఎలక్షన్గా భావించవచ్చు. మనం చూసుకుంటే కనుక లాలూ ప్రసాద్ యాదవ్ 1990 నుంచి 97 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక కలర్ఫుల్ ఇమేజ్ తీసుకొచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎట్ ద సేమ్ టైం లోవర్ కాస్ట్, మినీ కాస్ట్ అందరినీ పైకి తీసుకొచ్చి ఒక స్కీమాటిక్ పొలిటికల్ అప్రోచ్, పొలిటికల్ అప్బ్రింగింగ్ తీసుకొచ్చిన పర్సన్ కింద లాలూ ప్రసాద్ యాదవ్కి బ్రాండింగ్ ఉంది. దానికి కాంట్రాస్ట్గా ఆయన పైన చాలా స్కామ్ విషయాల్లో కేసులు ఉన్నాయి, మిస్డూయింగ్స్లో కేసులు ఉన్నాయి, కన్విక్ట్ అయ్యాడు, బెయిల్ పైన బయట ఉన్నాడు. కానీ ఇద్దరు అగ్రనేతలు పార్టీలు ఈరోజు కొట్టుకుంటున్న సమయంలో ఇది బహుశా నితీష్కి, లాలూ ప్రసాద్ యాదవ్కి ఆఖరి ఎలక్షన్ అనే వర్డ్స్ కూడా బయట వినిపిస్తున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ సీఎం క్యాండిడేట్ కింద పోర్ట్రే అవుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. పోయిన ఎలక్షన్లో మనం చూసుకుంటే కనుక తేజస్వి యాదవ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బెటర్గా అనిపించింది అండ్ టఫ్ ఫైట్ ఇచ్చారు. మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమికి ఇప్పుడున్న 243 స్థానాల్లో పోటీ నిర్వహించగా దీంట్లో 64% ఓటింగ్ నమోదైందనగా ఇప్పుడు మనం చూసుకోవాలి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. ఆర్జేడీ ప్రామిసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎన్డీఏ ప్రామిసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్జేడీ ప్రతి ఒక్కరికి కుటుంబంలో జాబ్ ఇస్తాము అని చెప్పిన ప్రామిస్లోకి వెళ్తే, ఎట్ ద సేమ్ టైం ఎన్డీఏ వాళ్ళు మాత్రం స్కీమ్స్ అండ్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ ఉమెన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి ఇంటిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అని ఆర్జేడీ ప్రామిస్ అయితే, ఉమెన్ ఓట్ పైన బ్యాంక్ చేసింది ఎన్డీఏ. స్కీమ్స్ అండ్ స్కాలర్షిప్స్ మీద ప్రామిస్ చేసి ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఫోకస్ చేస్తామని ప్రతి ఒక్కళ్ళు వీళ్ళిద్దరు 2 పార్టీస్ ఉమెన్ మీద టార్గెట్ చేసుకుంటూనే వెళ్ళారు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ పై డిసైడ్ చేసేది ఉమెన్ కాబట్టి, ఉమెన్ ఓటర్స్ సంఖ్య కాబట్టి ఇద్దరికిద్దరు ఉమెన్ బెనిఫిటింగ్ స్కీమ్స్ ఇచ్చుకుంటూనే వెళ్ళారు. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవే ఫిగర్స్ ఆల్మోస్ట్ రిపీట్ అవుతాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్కి ఇంత హైప్ ఉంటుంది మార్కెట్లో. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు మనం చూస్తుంది చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే, ఇది రియల్ రిజల్ట్స్ కాదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు వెళ్తే మహాగఠబంధన్ పార్టీ మేజర్ అపోజిషన్గా టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది ఈసారి ఎన్డీఏకి. మనం చూసుకుంటే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసుకుని మహాగఠబంధన్ వాళ్ళు ఎలక్షన్ బరిలోకి దిగారు. మనం చూసుకుంటే కనుక ఆర్జేడీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్స్ 143 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 75 నుంచి 80 స్థానాలు వరకే గెలుచుకోవచ్చని అంచనా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చూస్తున్నాం. చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ని చూసుకుంటే కనుక 17 to 23 17 నుంచి 23 స్థానాలు వరకే వీళ్ళు గెలుచుకునే ఆస్కారం కనిపిస్తుంది. సిపిఐఎంఎల్ వీళ్ళు 8 నుంచి 12 స్థానాల వరకే గెలుచుకోవచ్చు. మనం చూస్తే ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది, సిపిఐఎంఎల్ 20 స్థానాల్లో పోటీ చేసింది. ఇదంతా కాకుండా వీళ్ళకి అడిషనల్గా మనం చూసుకుంటే కనుక విఐపి పార్టీ
వీళ్ళు 12 స్థానాల్లో కంటెస్ట్ చేయగా దీంట్లో వీళ్ళు గెలుచుకుంటున్న స్థానాలు చూసుకుంటే మాత్రం 7 నుంచి 9 స్థానాలు గెలుచుకోవచ్చని ఈరోజు ఎగ్జిట్ ఫలితాలు చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక సిపిఐ వీళ్ళు కంటెస్ట్ చేసిన స్థానాలు 9, దీంట్లో వీళ్ళు గెలుచుకోవచ్చు 3 నుంచి 4 స్థానాలు వరకు కైవసం చేసుకోవచ్చని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా వస్తాయి, కానీ మొదట వచ్చిన ఫలితం కాబట్టి ఈరోజు ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నాం. ఇదంతా కాకుండా సిపిఐఎం 4 స్థానాల్లో పోటీ చేయగా వీళ్ళు గెలిచే స్థానాలు 1 నుంచి 2 స్థానాలు మాత్రమే గెలవచ్చు అని కూడా ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఐఎన్పి 3 స్థానాల్లో కంటెస్ట్ చేయగా వీళ్ళు 0 నుంచి 1 స్థానం వరకే గెలవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇదంతా కాకుండా జేజేడి పార్టీ 1 స్థానంలో కంటెస్ట్ చేస్తే 0 నుంచి 1 స్థానం వరకే గెలవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే మనం ఐఎన్డి వీళ్ళు 2 స్థానాల్లో కంటెస్ట్ చేయగా వీళ్ళు 0 నుంచి 1 స్థానం వరకే గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇది అదర్స్ కంటెస్ట్ చేసినారు. ఈరోజు మహాగఠబంధన్లో మనం చూసుకుంటే మహాగఠబంధన్లో ఆయన ఫోకస్ చేసిన మెయిన్ పాయింట్స్ చూసుకుంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మిస్ రూల్, ఇదంతా కాకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం, మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పి ఎన్ని ప్రామిసెస్ చేసినా మనం ఈరోజు చూసుకుంటే కనుక ఈ చాణక్య స్ట్రాటజీ సర్వీస్ వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకసారి చూసుకుంటే లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఇదే ఫిగర్ 100 నుంచి 108 స్థానాలు మహాగఠబంధన్ గెలవచ్చన్న రిజల్ట్ మీదే ఫోకస్ అయి ఉంది. పెద్దగా ఇంప్రూవ్ అయినట్లేదు, ఇన్ఫాక్ట్ కొంచెం తగ్గింది. అండ్ ఆర్జేడీ చూసుకుంటే లాస్ట్ టైం 77 స్థానాల్లో గెలిచారు. అండ్ మనం చూసుకుంటే కాంగ్రెస్ 19 స్థానాల్లో లాస్ట్ ఎలక్షన్లో గెలిచారు. మనం ఎన్ని రకాలుగా చూసుకున్నా వీళ్ళ ఫిగర్స్ ఆల్మోస్ట్ అంతే రీచ్ అవుతున్నాయి. తేజస్వి యాదవ్ ఎంత ఎఫర్ట్ పెట్టినా అపోజిషన్లో తేజస్వి యాదవ్ని ప్రమోట్ చేసి సీఎం క్యాండిడేట్ కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన 122 మ్యాజిక్ ఫిగర్ టచ్ అవడం కష్టం అని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీ సర్వే నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఫర్దర్గా వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఖచ్చితంగా వెల్లడిస్తాం అండ్ మెయిన్ రిజల్ట్ కోసం వేచి చూడాల్సిందే. నౌ విల్ గో టు ఎన్డీఏ. ఒకసారి మనం చూసుకుంటే బీజేపీ 70 నుంచి 75 స్థానాలు గెలిచే ఆస్కారం ఉందని ఈ సర్వే వెల్లడిస్తుంది. జేడీయూ మనం చూసుకుంటే నితీష్ కుమార్ పార్టీ 52 నుంచి 57 స్థానాలు గెలుస్తుందని, అలాగే ఎల్జేపీ 14 నుంచి 19 స్థానాలు, అదర్స్ 0 నుంచి 7 వరకు. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీజేపీ 101 స్థానాల్లో ఇక్కడ కంటెస్ట్ చేయగా జేడీయూ 101 స్థానాలు, ఎల్జేపీ 28, అదర్స్ 13లో ఉన్నారు. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే 2020లో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ 138 వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేసిన ఫిగరే. 2028లో ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఫామ్ చేసిన నితీష్ కుమార్ 20 ఏళ్ల రాజ్యం ఏదైతే ఉందో లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళు గెలిచిన సంఖ్య కూడా 138. బీజేపీ చూసుకుంటే కనుక 101 స్థానాలలో వాళ్ళు కంటెస్ట్ చేయగా లాస్ట్ టైం 2020లో వాళ్ళు గెలుచుకున్నది మాత్రం 84 స్థానాలు. డెంట్ ఇక్కడ పడింది. ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ డెంట్ బీజేపీ ఓట్కి మాత్రం పడింది అనుకోవాలి. ఖచ్చితంగా జేడీయూకి నితీష్ కుమార్ పార్టీకి మనం చూసుకుంటే లాస్ట్ టైం 48 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈసారి అది ఇంప్రూవ్డ్గా కనిపిస్తుంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటే కాదు, మహిళలకి పెద్దపీట వేస్తాము, స్కీమ్స్ అండ్ స్కాలర్షిప్స్ ఇస్తాము, అండ్ ఇదంతా కాకుండా బెటర్ పరిపాలన ఇస్తాము, జంగల్ రాజ్ అన్న ఒక పేరును కూడా తీసుకొచ్చి తెరపైకి ఉమెన్ ఓటర్స్ని చేయడానికి ఎన్డీఏ వాళ్ళు చేసిన ప్లాన్ సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక. ఇదంతా కాకుండా ఎన్డీఏ కూటమిలో పార్టిసిపేట్ చేసిన మిగతా పార్టీల సంఖ్యలు కూడా ఒకసారి చూద్దాం. మనం చూసుకుంటే హెచ్ఏఎం పార్టీ వీళ్ళు 6 స్థానాల్లో కంటెస్ట్ చేయగా 0 నుంచి 2 స్థానాలు మాత్రమే గెలవచ్చు. ఇదంతా పెడితే ఇంకా ఆర్ఎల్ఎం పార్టీ వీళ్ళు 6 స్థానాల్లో కంటెస్ట్ చేయగా 2 నుంచి 3 స్థానాలు గెలిచే ఆస్కారం కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్ ప్రకారం. ఐఎన్డి వీళ్ళు కంటెస్ట్ చేసింది 1 స్థానం, వీళ్ళకు వచ్చేది 0 నుంచి 1 దాకా కనిపిస్తుంది. ఇది ఈరోజు మనం చూస్తున్న ఎన్డీఏ ఫలితాలు. ఎగ్జిట్ పోల్స్ చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన దాని ప్రకారమే బేస్ చేసుకుని రిపోర్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ 122 ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని చాలా ఈజీగా క్లీన్ స్వీప్తో ఎన్డీఏ గవర్నమెంట్ దాటుతుంది అని ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహిస్తుంది. కానీ ఒరిజినల్ రిజల్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా నవంబర్ 14 దాకా వేచి ఉంచాలి ఖచ్చితంగా.
అండ్ మనం చూసుకుంటే కనుక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరికి పడింది ఈ ఢంకా అంటే బీజేపీకి పడింది. కానీ ఎన్డీఏకి ఈరోజు 138 స్థానాలు తీసుకురావడానికి ఖచ్చితంగా 20 ఏళ్ల నితీష్ అన్న ఒక స్లోగన్ 11 ఏళ్ల మోడీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి విజయం వైపు పయనానికి లీడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంతిమ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. కానీ ఈ ఫలితాల్లోకి వెళ్లే ముందు వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్న పాయింట్ ఒకటి మెన్షన్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ అండ్ నన్ అదర్ దెన్ జేఎస్పీ పార్టీ. ప్రశాంత్ కిషోర్ పార్టీగా పేరు పొందిన జేఎస్పీ పార్టీ ఆఖరికి 2014 మోడీ ఎలక్షన్లో గెలిపించడానికి కీ పర్సన్ అయిన ప్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ అండ్ చాలా మంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చాలా మంది వెనకమాల ఉండి కింగ్ మేకర్గా నుంచిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి మాత్రం అస్సలు ఓపెనింగ్స్ కనిపించకపోవటం. సున్నా, లిటరల్లీ సున్నా. కింగ్ మేకర్, గవర్నమెంట్ మేకర్, ఎలా అడ్వర్టైజ్ చేయాలి, ఎలా క్యాంపెయిన్ చేయాలి అని డిజైన్ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి సున్నా నమోదవటం. అది కూడా ఈ చాణక్య ఎగ్జిట్ పోల్స్ స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే సున్నా నమోదైంది. సున్నా. ఇది కాకుండా మనందరికీ తెలిసిన విషయమే 122 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలి. మనం చూసుకుంటే మహాగఠబంధన్ 14 స్థానాలు తక్కువ అయిపోయింది మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవటానికి. ఒక్కొక్కరికి ఇల్లు, అది కాకుండా మహిళలకి పెద్దపీట వేస్తాము, ఇంటికి ఒకరికి ఉద్యోగం అని చెప్పినా కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మిస్రూల్ పాలసీస్ ఇన్నిటి గురించి అడ్వర్టైజ్ చేసినా కూడా మహాగఠబంధన్ ఈ రోజు ఆ విజయానికి చాలా దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చింది. చూస్తే 2020లో కూడా ఇంతే ఊపు కనిపించింది. ఎక్కడో చూస్తే ఆ స్టీమ్ అనేది తగ్గింది కాంగ్రెస్లో, ఆ ఇండియా కూటమిలో, మహాగఠబంధన్లో అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ధమ్కా జట్కా పడింది మాత్రం బీజేపీకి. కానీ నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలన కొనసాగుతుందంటున్నారు చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు. 138 వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారం చూసుకుంటే 138 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ 125 క్రాస్ చేసుకుంటే వెళ్ళారు. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఇదే స్థానాలు గెలిచారు. అండ్ కమింగ్ టు ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం సీమాచల్లో ఈరోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతుంది. ఇందుకని డిస్కస్ చేసినట్టే సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో ఈరోజు పోలింగ్ నమోదవుతుంది. 2020లో 5 స్థానాలు గెలిచారు ఎంఐఎం వాళ్ళు. వాళ్ళ సంఖ్య చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్లానే ఉంది, 3 to 5. ఈరోజు మనం చూసుకున్న అతిపెద్ద షాక్ ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఓపెనింగ్స్ లేకపోవటం అండ్ 20 ఏళ్ల హిస్టరీ ఆఫ్ నితీష్ మళ్ళీ కంటిన్యూ అవ్వటం, 11 years ఆఫ్ మోడీ ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ అవ్వటం, డబుల్ ఇంజిన్ సర్కార్ మళ్ళీ బీహార్లో ఎస్టాబ్లిష్ అవుతుందన్న ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి షాకింగ్గా ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. 14వ తారీఖు ఫుల్ ఎలక్షన్ రిజల్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అండ్ ఫర్దర్ మోర్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్స్తో మీ ముందుకు వస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చాణక్య స్ట్రాటజీస్ సర్వే వెనకున్న బిహైండ్ ద స్క్రీన్ పర్సన్ ముఖేష్ గారితో మాట్లాడదాం. వాళ్ళు ఏ బేసిస్ మీద ఈ సర్వే చేశారు అండ్ ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఒకసారి కనుక్కుందాం. ముఖేష్ గారు నమస్కారం అండి. ఈరోజు మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే ఏ రకంగా నిర్వహించారు? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ చెక్? ఈరోజు మీరు ఎన్డీఏ గెలుస్తుందని మీ ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించారు. కెన్ యూ జస్ట్ త్రో అస్ అన్ ఇన్సైట్? ఓకే అండి, యాక్చువల్ గా మనం లాస్ట్ మంత్ బీహార్ లో ఒకసారి మన టీం సర్వే చేయడం జరిగింది. యాక్చువల్ గా ఓకే, లాస్ట్ మంత్ సర్వే చేసినప్పుడు మనకు క్లియర్ గా ఒక ప్రీ పోల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రీ పోల్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఎన్డీఏ 120 అంటే ఎన్డీఏ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తీసుకున్నాం. యాక్చువల్ గా అక్కడ ఉన్న 243 కాన్స్టిట్యున్సీస్ లో 121 కాన్స్టిట్యున్సీ ఫస్ట్ ఫేజ్, 122 కాన్స్టిట్యున్సీ సెకండ్ ఫేజ్ లో మనకు పోలింగ్ జరిగినట్టు క్లియర్ గా ఉందండి. ఓకే, అయితే మొదట జరిగిన పోలింగ్ లో పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది కొంచెం మహాగఠబంధన్ కి అనుకూలం అని అనిపించడం జరిగింది. కాకపోతే అక్కడ కొంచెం మనం ఆఫ్టర్ పోలింగ్ ఒక టీం తిరిగినప్పుడు ఏంటంటే అక్కడ మహిళా ఓటింగ్ అనేది కొంత ఎక్కువ పోలింగ్ అనేది జరిగినట్టు క్లియర్ గా స్పష్టంగా ఉందండి అక్కడ. అయితే ఈ ఉమెన్ పోలరైజింగ్ అనేది ఎక్కువగా కూడా జరగడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ ఏం చేసిందంటే మహిళల్లో ప్రతి మహిళకు కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎలక్షన్స్ ముందు మహిళా పథకం కింద. అట్ ద సేమ్ టైమ్ మహాగఠబంధన్ వచ్చేసి ఇక్కడ ముఖేష్ సహాని తో అలయన్స్ తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళలో కొంత మహాగఠబంధన్ కి కొంత వేవ్ అనేది ఫామ్ అయింది. కొంతకాలం వేవ్ ఫామ్ అయినప్పటికి మాత్రం అది ఓటుగా మారిందా లేదా అనేది చర్చించుకుంటే ఏంటంటే ఓటుగా మారడానికి కొంత అనుకూలంగా లేనట్లు స్పష్టంగా తెలిసిందండి. ఓకే, అయితే దాని వల్ల ఏమవుతుందంటే మహాగఠబంధన్ కి 100 నుంచి 108 సీట్ల మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అక్కడ. రైట్. అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో చూస్తే 2020లో జస్ట్ 25,000 మార్జిన్ తోటి తేజస్వి యాదవ్ తన
అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే 2 సార్లు కూడా డిఫీట్ అయి ఉన్నాడు. 3వసారి ఛాన్స్ ఇస్తారు అని మహాగఠబంధన్ సీట్ షేరింగ్ లో కూడా కొంత అటు ఇటుగా మారింది. కాంగ్రెస్ కి 61 స్థానాలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గతంలో కంటెస్ట్ చేసిన స్థానాల్లో కేవలం 20 స్థానాలే విన్ అయింది. ఈసారి కూడా కాంగ్రెస్ కంటెస్ట్ చేసే స్థానాల్లో జస్ట్ మనకు 15-20 స్థానాల వరకు గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. ఎంఐఎం ఇక్కడ కీలకంగా మారింది. ఎంఐఎం కూడా మనం గమనించుకున్నట్లయితే వాళ్ళు కాంగ్రెస్ ఆల్మోస్ట్ జీడీ అంటే వాళ్ళు కూడా ఒక అలయన్స్ గా ఏర్పడి ఎంఐఎం వాళ్ళు కూడా 25 స్థానాల్లో కంటెస్ట్ చేస్తుందండి. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ సీమాంచల్ అండ్ ఈస్ట్ చంపారణ్ లో ఎంఐఎం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అక్కడ ఎంఐఎం అనేది ఇక్కడ ఇండివిజువల్ గా కంటెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తేజస్వి యాదవ్ కి పోలరైజ్ అయ్యే ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి డివిజన్ లో ఆల్మోస్ట్ 5,000 to 10,000 ఓట్ అనేది చీలిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మహాగఠబంధన్ కి కొంత డ్యామేజ్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ పీకే ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ 238 స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్నప్పటికీ అక్కడ ఒక్క స్థానం కూడా ఈసారి గెలవకపోగా అట్ ద సేమ్ టైం ఇక్కడ జనసురాజ్ పార్టీ కంటెస్ట్ చేసే అన్ని స్థానాల్లో కూడా తను పోలరైజ్ చేసుకున్న ఓట్ షేర్ లో ఆల్మోస్ట్ 4 to 5% ఓట్ షేర్ ని పోలరైజ్ చేసుకున్నట్టు క్లియర్ గా స్పష్టంగా ఉంది. అతను ఎవరైతే మహాగఠబంధన్ కంటెస్ట్ చేసే స్థానాల్లో ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గంలో సుమారు 1000 నుంచి 2,000 ఓట్ బ్యాంక్ అనేది చీలుస్తున్నట్టు క్లియర్ గా స్పష్టంగా ఉంది. అయితే ఏ నియోజకవర్గంలో అయితే 1,000 to 2,000 ఓట్ బ్యాంక్ తోటి మహాగఠబంధన్ గెలుస్తుందో ఆ నియోజకవర్గాలలో జనసురాజ్ పార్టీ బీజేపీ ఎన్డీఏ కూటమి ఎత్తున పాల్గొచ్చినట్టే క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎన్డీఏకి ఒక 20 నుంచి 30 స్థానాల్లో జనసురాజ్ పార్టీ వల్ల కొంత కలిసి వచ్చే అవకాశం అయితే క్లియర్ గా స్పష్టంగా ఉంది. ఇక బీఎస్పీకి వచ్చేసరికి ఏంటంటే 130 స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఈ 130 స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం 2 నుంచి 3 స్థానాలు అంటే ఇది కూడా బీహార్ సెంట్రల్ బీహార్ లో వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఇక ఎన్డీఏకి వచ్చేసరికి బీజేపీ కంటెస్ట్ చేస్తున్న 101 స్థానాల్లో అయితే వాళ్ళు 70+ స్థానాల్లో గెలిచే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. అది 70+ అనేది 75 వచ్చి 80 కూడా అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఇక నితీష్ కుమార్ మీద వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈసారి మహిళా ఓటింగ్ అనేది కొంచెం కీలకంగా మారి ఇక్కడ బీహార్ లో మహిళా ఓటింగ్ కావచ్చు, యూత్ అయితే ఎంజీబీకి అనుకూలంగా ఉంది, మహిళా ఓటింగ్ అయితే ఎన్డీఏకి అనుకూలంగా ఉంది. నితీష్ కుమార్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ ని సీఎం గా చూపించినట్లయితే మహాగఠబంధన్ 1 సైడ్ గా గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఎన్డీఏ వాళ్ళ సీఎం అభ్యర్థిని నో ఫేస్ ఇక్కడ అండ్ ఎన్జీబీ ఏమో ఫేస్ అండ్ వితౌట్ ఫేస్ ఎలక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ సీట్ల షేరింగ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అభ్యర్థుల సెలక్షన్ లో కావచ్చు, అట్ ద సేమ్ టైం మహిళా ఓట్ బ్యాంక్ ను అట్రాక్ట్ చేసుకునే విషయంలో పోల్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు, ఇంకా తర్వాత వాళ్ళ ఎజెండా కావచ్చు, అంటే ఎలక్షన్ స్ట్రాటజీ కావచ్చు, అంతా కూడా ఎన్డీఏ కీలకంగా ఉంది. అండ్ మహాగఠబంధన్ కి వాళ్ళు 6 గ్యారెంటీలు అక్కడ కూడా సేమ్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఇచ్చినట్టే మహాగఠబంధన్ కూడా అక్కడ 6 గ్యారెంటీలు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కానీ కంపేర్ చేస్తే ఇక్కడ ఎన్డీఏతో కంపేర్ చేస్తే మహాగఠబంధన్ యొక్క 6 గ్యారెంటీలు గ్రౌండ్ లోకి వెళ్ళలేదని ఒక నినాదం స్పష్టంగా కనబడుతుంది అక్కడ. అండ్ ముఖేష్ సహానిని తీసుకొచ్చి అక్కడ ఏదైతే మత్స్య కార్మికులు ఎవరైతే చేపల వృత్తి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చినప్పటికి కూడా మీటింగ్స్ లో సక్సెస్ అయినప్పటికీ కానీ ఆ మీటింగ్ వచ్చిన జనాలు ఓట్ బ్యాంక్ గా పోలరైజ్ అయ్యారా లేదనేది అక్కడ క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. కానీ మనం ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ చూస్తే ఏమైతుందంటే అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఎన్డీఏకి ఈ రోజు ఓట్ బ్యాంక్ మొన్న 6వ తారీఖు పోల్ పర్సెంటేజ్ పెరిగినట్టే ఈ రోజు కూడా పోల్ పర్సెంటేజ్ కొంచెం పెరిగింది, ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మహిళా ఓట్ బ్యాంకింగ్ పోలరైజింగ్ అనేది ఎక్కువగా జరిగింది కాబట్టి ఎన్డీఏకి ఇది అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నట్టు మనం స్పష్టంగా ఎగ్జిట్ పోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ముఖేష్ గారు. ఇప్పుడు విన్నారు కదా చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారు ఎలా సర్వే నిర్వహించారు. ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ మహాగఠబంధన్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీ నుంచి 1000 ఓట్లు 2000 ఓట్లు చీల్చుకుంటే వెళ్ళింది. కానీ కింగ్ మేకర్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ మాత్రం ఓపెనింగ్ అనేది దాఖలా చేసుకోలేని పరిస్థితి. ఇది ప్రత్యేకంగా ఎన్నికల్లో ఇది ఒక షాకింగ్ మూమెంట్ కూడా చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిట్ పోల్స్, చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసేది బీహార్లో మాత్రం ఎన్డీఏ అండ్ నితీష్ కుమార్కి మాత్రం బీహార్ వెల్కమ్స్ బ్యాక్ అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇస్ ఆల్ సెట్ టు రెడీ.
as per the exit polls given by Chanakya Strategy Survey. That's all for now. నవంబర్ 14 వచ్చే ఫైనల్ రిజల్ట్స్ కోసం వేచి ఉండాలి. ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. మిగతా సర్వే రిపోర్ట్స్ కూడా మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాం. కీప్ వాచింగ్ us and thank you.